వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహేంద్ర, హిందాల్కో, టీసీఎస్, టాటా మోటార్స్, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోటాక్ మహేంద్ర, సిప్లా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మీ క్వశ్చన్స్ ని అలాగే మీ డౌట్స్ ని తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. అదే విధంగా యూట్యూబ్ లో కామెంట్ రూపంలో కూడా మీ క్వశ్చన్స్ ని అడగొచ్చు. దానికి మేము అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. ముందుగా అయితే రత్నాకర్ గారితో మాట్లాడదాం. రత్నాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మనం చూసుకున్నట్లయితే ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా? అసలు ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? మార్కెట్స్ ఓవరాల్ గా ఈ వీక్ నెక్స్ట్ వీక్ పాజిటివ్ గానే ఉండబోతుందండి. వన్ ఆఫ్ ది రీజన్ ట్రంప్ టారిఫ్ వార్స్ అన్ని కూడా వెనక్కి వెళ్ళటం, రెండోది ఆయన చైనాతో నెగోషియేట్ చేయటం ఒకటి ఈజ్ వర్కింగ్ అవుట్. అండ్ ఓవరాల్ మార్కెట్ సినారియో విచ్ వెంట్ బ్యాడ్ లాస్ట్ మంత్ ఏదైతే జరిగిందో ఐ థింక్ ఇట్ ఈస్ గెటింగ్ నార్మలైజ్డ్. అదే మీకు ఇండికేషన్ వస్తుంది. తర్వాత ట్రంప్ నిన్న ప్రెషర్ పెడుతున్నాడు పావెల్ కి టు రెడ్యూస్ ద ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఈస్ కీపింగ్ హై ఫర్ ఎ లాంగర్ టైమ్. ఇది ఎఫ్ఐఎస్ కూడా పురికొల్పింది అండ్ దే ఆల్ కేమ్ టు ఇండియా టు ఇన్వెస్ట్. మీరు లాస్ట్ 1 వీక్ చూసుంటే ఎఫ్ఐఎస్ నెట్ బయింగ్ హ్యాస్ గాన్ అప్ అంటే వెరీ అగ్రెసివ్ గా. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ వర్కింగ్ వెరీ పాజిటివ్. ఆ నెగిటివ్ సైడ్ ఏంటంటే మీరు మోస్ట్ ఆఫ్ ది ఐటీ రిజల్ట్స్ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో అండ్ అదర్ మీరు చూసుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ హాస్ గివెన్ న్యూట్రల్ టు హాకిష్ రిజల్ట్స్ ఇచ్చారు గోయింగ్ ఫార్వర్డ్ అనేది. దే ఆర్ నాట్ లుకింగ్ వెరీ పాజిటివ్ అవుట్లుక్ ఆన్ ది గ్రోత్. దీన్ని చూసి చాలా మంది అనలిస్టులు అంటున్నారు ఏంటంటే ఇది టెంపరీగా మార్కెట్ కరెక్షన్ గానే లాంగ్ టర్మ్ ఇమీడియట్ గ్రోత్ కి వాళ్ళకి ఏం పాసిబిలిటీ కనిపించట్లేదు. స్టిల్ దే ఆర్ సేయింగ్ పీపుల్ టు గో కాషియస్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అట్ లీస్ట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 25-26 అనే చాలా మంది అనలిస్టులు వాళ్ళ వ్యూస్ లో రాశారండి. ఐ రిక్వెస్ట్ యూ టు అబ్జర్వ్. ఓకే సార్. అలాగే వేణుగోపాల్ కృష్ణ గారు అడుగుతున్నారండి, టీవీఎస్ సిఎస్ కరెంట్ ఉన్న ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారండి. టీవీఎస్ ఎస్సిఎస్ ఓకే, టీవీఎస్ ఎస్సిఎస్ కొనుక్కోవచ్చు సార్, నో ప్రాబ్లం. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మీరు సప్లై చైన్ సొల్యూషన్స్ అడుగుతున్నారు, టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ విచ్ యూ వాంట్ టు బై. ఈ పర్టికులర్ ఏరియా మీకు 2 years డౌన్ ది లైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో హ్యూజ్ గ్రోత్. మీరు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ అనుకుంటే ఇట్ ఈస్ ఎ గుడ్ బై అండ్ యూ గో అహెడ్ అండ్ బై ఇట్. రైట్ సార్. ఒక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, కిషన్ గారు. కిషన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రత్నాకర్ గారు నమస్కారం అండి. మా దగ్గర బాంబినో అగ్రో ఇండస్ట్రీస్ అనేటి ఒక 100 ఉన్నాయి సార్. ఇంకొకటి జమునా ఆటో అని 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. లాభం తీసుకోమంటారా? టెక్నికల్ గా ఎలా ఉంటుంది సార్? ఉండమంటారా? అంటే మార్కెట్ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది సార్, బట్ ఇయర్ బాంబినో అగ్రో ఇండస్ట్రీ ఒకటి అడిగారు కాబట్టి కన్స్యూమర్ మార్కెట్ ఇండస్ట్రీ కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ ఉండబోతుంది. యూ కెన్ లుక్ ఎట్ దెమ్ పాజిటివ్లీ ఓన్లీ. అంటే మీరు ఇంకా మరింత గ్రోత్ ఇన్ ప్రాఫిట్ చూసుకుంటే అదర్ స్టాక్స్ ఆర్ అవైలబుల్ అండి. నేను ఓపెన్ గా కామెంట్ చేయకూడదు. విచ్ ఆర్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ 2-3 years కంపేర్ టు బాంబినో అగ్రో. బట్ కొద్దిగా మీరు వెయిట్ చేసి మార్కెట్ అప్ స్టిక్ ఇంకా ఫర్దర్ గా ఉంది కాబట్టి ఇంకొక 10 days 15 days దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి సార్. రెండోది కూడా రెండో స్టాక్ హోల్డ్ చేయండి సార్ ఇమీడియట్ గా. డోంట్ డూ లుక్ ఎట్ ఎనీ ప్రాఫిట్ బుకింగ్. ఆ స్టాక్ ఇంకొక 6 to 8 months తర్వాత ఇట్ విల్ డూ మోర్ పాజిటివ్ రిటర్న్ ఫర్ ఇట్. రైట్ సార్. శశాంక్ గారు అడుగుతున్నారు సార్, ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్ టెక్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ లో కొనొచ్చా అని. మీరు ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద రిజల్ట్స్ వెరీ క్లోజ్లీ అండి, both are growing okay. They are not growing very aggressively in the growth. The only reason ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే యుఎస్ లో ఏ అడాప్షన్ హెవీగా ఉంటాము, ఈ పర్టికులర్ H1B వీసా ఇంపాక్ట్స్ ఉంటాము అనేది దే బోత్ ఆర్ అసెసింగ్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 1 quarter వెయిట్ చేసిన తర్వాత, అంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ అవుట్కమ్ బట్టి, అంటే ద మార్కెట్ పాజిటివ్ అవుట్కమ్ వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ బట్టి మీరు డెసిషన్ తీసుకోండి సార్. కరెంట్లీ లిటిల్ వాలటైల్, నాట్ రైట్ టైం టు బై. రైట్ సార్. ఇంకొక కాల్ ఉన్నారు సార్ మిర్యాలగూడ నుంచి, రమేష్ గారు. రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అవాంటెల్, గేట్వే, డిస్ట్రిక్ట్ ఈ 2 ప్రెస్క్రైబ్ చేయొచ్చా లేకపోతే ఎంట్రీ ప్రైస్ చెప్పండి. అవాంటెల్ కదా సార్ మీరు అంటుంది? అవునండి, అవాంటెల్, గేట్వే, డిస్ట్రిక్ట్
స్పెసిఫై. గేట్వేనా అండి ఇది? అవునండి, గేట్వే డిస్కీ ప్యాక్. ఓకే, అవాంటల్ యూజ్ చేయొచ్చండి. కొద్దిగా ఇది ఏంటంటే ఒక 1 year వెయిట్ చేయాలి. దే లాట్ ఆఫ్ గుడ్ న్యూస్ అబౌట్ కంపెనీ ఇస్ దేర్. మీరు చూసుంటారు 52 weeks అయి 211కి వెళ్ళి మార్కెట్ డౌన్ ఫాల్ వల్ల 134% పడింది. ఇయర్ ఈ పర్టికులర్ స్టాక్ మీద దెర్ ఈస్ ఎ పాజిటివ్ అవుట్లుక్, ఒక 20-25% గ్రో అయ్యే అవకాశం ఉందని చాలా మంది అనలిస్ట్ రాశారు. మీరు బై చేస్తారు. రెండోది గేట్వే ఒకసారి నేను రివ్యూ చేయాలి సార్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కామెంట్. రైట్ సార్, సిద్దిపేట నుంచి సుదర్శనాచారి కాల్ చేశారు సార్. సుదర్శనాచారి గారు నమస్కారం అండి. నా పేరు సుదర్శనాచార్య, సిద్దిపేట అండి. సార్, ఈ రేట్ లో విశాల్ మెగా మార్ట్, రెండవది తిలక్ నగర్ ఇండస్ట్రీస్, ఈ 2 స్టాక్స్ ని కరెంట్ లెవెల్లో బై చేయొచ్చా సార్? Definitely. Both are good stocks to look at. Vishal Mega Mart always ఒక ఇష్యూ ఏంటంటే సార్, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ ఎప్పుడు లోగానే ఉంటున్నాయి. అండ్ రీసెంట్ గా విశాల్ మెగా మార్ట్ ఎక్స్పాన్షన్ గురించి పెద్దగా మాట్లాడలేదు. టెక్నికల్ గా చూస్తుంటే దే ఆర్ నాట్ స్పోకెన్ వెరీ పాజిటివ్ ఆన్ అదర్ సైడ్. బట్ గ్రోత్ వైజ్ మీరు చూస్తుంటే ఈవెన్ మనీ కంట్రోల్ వాటిలో కూడా దే ఆర్ గివెన్ పాజిటివ్ అప్సెట్ బికాస్ ఆఫ్ దిస్ సెక్టర్. అండ్ గవర్నమెంట్ రీసెంట్ గా ట్యాక్స్ ఇచ్చిన బెనిఫిట్స్ మూలంగా అప్ టు 12 lakhs ట్యాక్స్ లేవు కాబట్టి కన్సంప్షన్ స్టోరీ పెరుగుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ పాజిటివ్ అప్సెట్ ఇచ్చారు సార్. యూ కెన్ బై. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కూడా ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ దిస్ ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండి. ప్లీజ్ గో అహెడ్ అండ్ బై బోత్ ద స్టాక్స్. దేర్ ఇస్ నో ఇష్యూ. రైట్ సార్, హైదరాబాద్ నుంచి విజయ్ భాస్కర్ రెడ్డి గారు కాల్ చేశారు. విజయ్ భాస్కర్ రెడ్డి గారు, రత్నాకర్ గారు ఉన్నారు, డౌట్ ఏంటో అడగండి. హలో, నమస్తే రత్నాకర్ గారండి. నమస్కారం. హలో, నేను నేను నాట్కో ఫార్మా 870 చొప్పున తీసుకున్నాను, ఒక 1000 షేర్లు. వీటి పరిస్థితి చెప్తారండి కొంచెం? ఓకే, సో ఒక పాజిటివ్ న్యూస్ అండి విత్ ఫార్మా సెక్టర్ ఇస్ కన్సర్న్. మొన్నటిదాకా ఫార్మా స్టాక్స్ మీద ఆయన తారీఫ్ వేస్తాను, ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది భయపడ్డారు. ఇప్పుడు ఆ భయాలు పక్కకు తొలగాయి, ఎందుకంటే దే ఆర్ ఆల్సో టేకింగ్ బ్యాక్ సీట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ నాట్కో ఫార్మా ఇఫ్ యూ లుక్ ఎట్ లిటిల్ బిట్ లాంగ్ టర్మ్ అండి, ఒకప్పుడు 52 weeks అయి 1639 అయింది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డ్రాప్డ్ బై 45%. ఇట్స్ అ గుడ్ బై, ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్స్ ఆర్ గుడ్. ఇది మార్కెట్ టర్మాయిల్, తారీఫ్ ఇష్యూస్, యుఎస్ మార్కెట్ ఇంపాక్ట్స్ అన్ని చూసారు. బట్ దే ఆర్ ఓకే నౌ. ఐ థింక్ ఇట్ విల్ కమ్ బ్యాక్. డెఫినెట్లీ ఇట్ ఈస్ a good buy to look at today. రైట్ సార్, శ్రీనివాసరావు గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సుబ్రోస్, సాంఘీ మూవర్స్, హ్యాపీయెస్ట్ మైండ్, ఈ రేట్ లో కొనొచ్చా సార్? హ్యాపీయెస్ట్ మైండ్, గుడ్ గ్రోత్ రెండు ఉన్నాయి కదా సార్ మీకు? హ్యాపీయెస్ట్ మైండ్ ఒకటి, ఇంకోటి ఏదో అడిగారు? సుబ్రోస్. ఓకే, సార్ హ్యాపీయెస్ట్ మైండ్ హోల్డ్ చేయండి, సుబ్రోస్ కొనండి. ఎందుకంటే దేర్ ఈస్ ఎ పాసిబుల్ మన ఆటో సెక్టర్ ఇండస్ట్రీకి కొద్దిగా పాజిటివ్ అవుట్లుక్ ఉంది. ప్లీజ్ గో అహెడ్ అండ్ బై ఇట్. రైట్ సార్, మరిన్ని స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. రత్నాకర్ గారు, సార్ శ్రీనివాసరావు గారు అడుగుతున్నారండి, బాంబే డైయింగ్ ప్రెసెంట్ కొనొచ్చా లేదా అని. కొనొచ్చండి, బికాస్ ఇట్ ఈస్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు కన్స్యూమర్. Year definitely they will grow more than 10% overall revenue growth kabatti the stock will be seen very positive side. Please take a party. ఓకే సార్, అలాగే సుజాత గారు అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ కోసం కోరమాండల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా? షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు. షార్ట్ టర్మ్ వద్దండి, ఎందుకంటే కరెంట్ గా ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ కొద్దిగా వాలటైల్ గా ఉంది. రెండవది దేర్ రెవెన్యూస్ ఆర్ సబ్జెక్ట్ టు మెనీ అదర్ ఫ్యాక్టర్స్. ఓవరాల్ డీల్ ఫ్లో కూడా అంటే మోర్ ఎమ్ఎండే ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఓవరాల్ గా డీల్స్ ఫ్లో స్లోగా ఉంది. ఈవెన్ కన్సంప్షన్ ఆఫ్ లోన్స్ హెస్ కమ్ డౌన్. సో ఐ డోంట్ ప్రిఫర్ ఫర్ షార్ట్ టర్మ్ సార్. ఐ డోంట్ ప్రిఫర్ ఫర్ షార్ట్ టర్మ్. రైట్ సార్, ఓకే సార్. అలాగే కేసీ గారు అడుగుతున్నారండి, తేజాస్ నెట్వర్క్ ప్రెసెంట్ కొనొచ్చా లేదా అని. యా డెఫినెట్లీ అండి, బట్ మొన్న సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే మీకు చైనాలో 10G లాంచ్ చేశారని పేపర్ లో న్యూస్ వచ్చింది. As of now, Tejas network is working on 6G. Is it a leap change in the strategy or
ఇట్ విల్ ఏబుల్ టు సస్టైన్ ద కరెంట్ కాంపిటీషన్ ఫ్రమ్ చైనా అనేది చూడాలి సార్. మేబీ వీ హ్యావ్ టు కీప్ హోల్డ్ అంటిల్ అన్లెస్ వీ హియర్ న్యూస్ ఫ్రమ్ తేజాస్ నెట్వర్క్. నెక్స్ట్ క్వార్టర్ అంటే మేలో వాళ్ళ రిజల్ట్స్ వస్తాయంటే విల్ లుక్ ఎట్ ద రిజల్ట్స్ అండ్ ద టాక్ వాట్ మేనేజ్మెంట్ ఈస్ గివింగ్, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం సార్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి రామారావు గారు. రామారావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్ చెప్పండి. చెప్పండి సార్. నమస్తే అండి. నాకు కెనరా బ్యాంకు 94 లో 50,000 ఉన్నాయి సార్ నా దగ్గర. అది ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. లేదు లేదు, ఈ ఇయర్ కొద్దిగా బ్యాంక్స్ నెగిటివ్ అవడానికి కారణం ఏంటంటే సార్ రెండు. ఒకటి, జనాల చేతిలో లిక్విడిటీ తగ్గి వాళ్ళ కాస్త రేషియో చాలా తగ్గిపోయింది సార్ ఓవరాల్ గా. అందుకని మొత్తం లాస్ట్ ఇయర్ ఏంటంటే కోవిడ్ టైంలో వాళ్ళ కాస్త రేషియో బాగుంటాము, ఒక పక్క ఇంట్రెస్ట్ రేట్ సస్టైన్ అవటము, ఎన్ఐఎస్ పెరగటం, ఇవన్నీ చాలా పాజిటివ్ గా చూశారు. కరెంట్ గా దే ఆర్ లుకింగ్ లిటిల్ బిట్ నెగిటివ్. బట్ చాలా మంది అనలిస్ట్లు ఏమంటున్నారంటే ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎందుకంటే మళ్ళీ లిక్విడిటీ జనాల చేతుల్లో వస్తుంది కాబట్టి బ్యాంక్ స్టాక్స్ మే పర్ఫార్మ్ వెల్. అండ్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గించారు కదా సార్, ఆల్మోస్ట్ 0.5% ఆర్బీఐ తగ్గించి ఇంకో 0.25% తగ్గించే అవకాశం ఉంది అని. ఇది వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేసి ఓవరాల్ ప్రాఫిట్ పెరుగుతుంది అని చెప్పేసి అనలిస్ట్ అందరూ అన్నారు. మీరు హోల్డ్ చేయండి సార్. యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ హోల్డ్ ద స్టాక్. ఐ హోప్ ఇట్ విల్ పర్ఫార్మ్ బ్యాక్ వెల్ అనేది మోస్ట్ ఆఫ్ ది వ్యూస్ సార్. రైట్ సార్, సికింద్రాబాద్ నుంచి తిరుపతి నాయుడు గారు కాల్ చేశారు. తిరుపతి గారు నమస్తే మేడం. నమస్తే అండి. నమస్కారం రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ షేర్స్ అన్ని షేర్స్ మార్కెట్ లో అమ్ముతున్నారు సార్. కొంతమంది నా డీమ్యాట్ అకౌంట్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ లో ఉంది, వాళ్ళు కూడా అమ్ముతున్నారు. ఎన్ఎస్సి లిమిటెడ్ షేర్స్ అంటే 1650 రూపాయలకి ఇస్తున్నారు ఒక్కో షేర్. ఇంకా అన్లిస్టెడ్ అనమాట. ఇంకా అయితే వస్తుందంటున్నారు ఫ్యూచర్ లో. అది తీసుకోవడానికి వీలుంటుందండి, తీసుకోవచ్చు అంటారా? ప్రాఫిటబుల్ ఏనా ముందు ముందు? మీరు అంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి సార్. ఎన్ఎస్సి గురించి 2008 నుంచి ఎన్ఎస్సి 2005, 2008 నుంచి ఎన్ఎస్సి షేర్స్ ఆర్ ఇన్ ద మార్కెట్. People have bought the shares at various point of time. Multiple of the share value has done decently well as per the information of the market. మనకి బయట మార్కెట్ డేటా లేదు కాబట్టి ఎవరైతే ఎన్ఎస్సి స్టాక్స్ కొన్నారో 2011, 12, 13, 2008 వాళ్ళందరికీ మల్టిపుల్ అయితే గ్రో అయింది సార్. లక్కీగా లాస్ట్ 5 years అయితే ఎన్ఎస్సి పర్ఫార్మెన్స్ హ్యాస్ డన్ ఫార్ బెటర్. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ విచ్ ఇస్ గెటింగ్ లిస్టెడ్ ఇన్ ఎన్ఎస్సి దే హ్యావ్ టు పే ద చార్జెస్, ఇయర్లీ చార్జెస్, దట్ ఈస్ గ్రోయింగ్. బట్ వీళ్ళు ఐపీఓకి వెళ్తా అంటున్నారు కానీ ఇప్పటిదాకా ఐపీఓకి రాలేదు. ఇట్ ఇస్ మోర్ దాన్ 15 to 18 years సార్. మీరు ఎవరినైనా అడగండి, ట్రాక్ రికార్డ్ చెప్తారు. బిఎస్సి అయితే లిస్ట్ అయిపోయింది. యూఆర్ సీయింగ్ బిఎస్సి లిస్టింగ్. కంపేర్ టు బిఎస్సి పి మల్టిపుల్స్ ఎన్ఎస్సి కొద్దిగా తక్కువ ఉందని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది సెకండరీ మార్కెట్ డీలర్స్ అందరూ అమ్ముతున్నారు. బట్ నేను చాలా మంది అడుగుతున్నాను, డస్ ఎన్ఎస్సి ఇస్ కమింగ్ ఫర్ ఐపీఓ నెక్స్ట్ 1 or 2 years? ఆ విజిబిలిటీ ఎవరికి కనిపించట్లేదు. వీళ్ళు చెప్తున్నారు, మళ్ళీ ఏ రోజు వస్తుందో తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అండి. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను నెక్స్ట్ 2-3 years, నెక్స్ట్ 5 years ఈ డబ్బులతో నాకు పని లేదు, ఫ్యూచర్ లో ఇట్ విల్ డూ వెల్. మార్కెట్ అయితే పర్ఫార్మ్ చేస్తాను సార్. మోర్ స్టాక్స్ ఆర్ గెటింగ్ దేర్. బిఎస్సి ఎన్ఎస్సి తప్పించి థర్డ్ స్టాక్ లేదు. మీరు ఆ లాంగ్ టర్మ్ కోసం 5 to 7 years దాకా నాకు ఈ డబ్బులు రాకపోయినా లిస్ట్ అవ్వకపోయినా పర్లేదు అనుకుంటే ప్లీజ్ గో అండ్ ఇన్వెస్ట్. రైట్ సార్, అలాగే ప్రశాంతి గారు అడుగుతున్నారండి, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీ టెక్నికల్స్ కొనాలా లేదంటే అమ్మాలా అని. కొనొచ్చండి. అంటే డాక్టర్ రెడ్డిస్ మీరు హిస్టారికల్ గా చూస్తే లాస్ట్ 2.5 decades కూడా ఇట్స్ మోర్ ప్రొఫెషనల్ డ్రివెన్, మోర్ టెక్ డ్రివెన్. మెడికల్ డివైజెస్ ఇస్ ద మోర్ ఫోకస్. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు చాలా మనకు బల్క్ డ్రగ్స్ యూఎస్ సప్లైర్స్ అయ్యారు. ఇప్పుడు మెడికల్ డివైజెస్ దే ఆర్ డూయింగ్ వెల్. The growth was nominal, not a phenomenal growth. Regular growth in stock price was happening, and the overall sector performance lo Dr. Reddy's ne kuda chustunar, like Divi's which has done well in the sector. Laurus has a big opportunity ani. If you compare running race between Dr. Reddy's and Laurus, people are preferring Laurus. That's why people are looking at, but still you can buy it. I'm not negative for Dr. Reddy's. It is a decent growth. It cannot be an extraordinary growth for you అని చెప్పాలి. రైట్ సార్, హైదరాబాద్ నుంచి అనిల్ గారు కాల్ చేశారు. అనిల్ గారు గుడ్ మార్నింగ్ అండి.
హలో అండి, గుడ్ మార్నింగ్. మ్యాజికాన్ డాక్ 2730 షేర్స్ తీసుకున్నా అండి. సో ఇక సెల్ చేయొచ్చా లేకపోతే ఇంకొంచెం వెయిట్ చేయమంటారా? వన్ మోర్ టాటా మోటార్స్ 800 లో కొన్నాను 100 షేర్స్. సో ఏమైనా పాసిబిలిటీ ఉన్నాయి 800 రీచ్ అవడానికి? రీచ్ అవుతాం సార్. మొన్న మీకు తెలుసు కదా, టాటా మోటార్స్ కి 2 లార్జెస్ట్ హిట్స్ వచ్చాయి. ఒకటి యూఎస్ తారీఫర్, మీరు జాగ్వర్ ల్యాండ్ రోవర్ మర్చిపోకండి. వరల్డ్ వైడ్ దానికి ఇంపాక్ట్ ఉంది. బోత్ దే ఆర్ లార్జ్లీ ఇన్ చైనీస్ మార్కెట్, యూరోప్ మార్కెట్ అండ్ యుఎస్ మార్కెట్. ఇండియా చాలా చిన్న మార్కెట్ వాళ్ళకి. ఎక్కడైతే సేల్స్ ఇంపాక్ట్ అవుతుందో టాటా మోటార్స్ షేర్స్ కూడా ఇంపాక్ట్ అవటం మొదలు పెట్టింది. ఐ థింక్ నౌ తారీఫర్స్ అని పోయి అగైన్ థింగ్స్ ఆర్ కమింగ్ బ్యాక్. ఇట్ విల్ డూ వెల్ సార్. ఇండియన్ మార్కెట్ లో న్యూ మోడల్స్ ఇంకా ఫర్దర్ గా రిలీజ్ చేయట్లేదు. మీరు ఎప్పుడైనా స్టాక్ ప్రైస్ గ్రో అవడానికి కారణం ఏంటంటే మోర్ అండ్ మోర్ న్యూ మోడల్స్ రిలీజ్ అయినప్పుడల్లా స్టాక్ ప్రైసెస్ గ్రో అవుతాయి. ఎందుకంటే ద ఆర్డర్స్ విల్ గ్రో అండ్ యూ సీ పాజిటివ్. ఈ మెగ్జైన్ డాక్ షిప్పర్స్ అనేది మేజర్ గా గ్రో అవడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా బడ్జెట్ లో గవర్నమెంట్ షిప్ ఇండస్ట్రీని చాలా పాజిటివ్ గా చూసి లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ డూయింగ్. వాళ్ళు రైట్ ప్లేస్ లో రైట్ టైం లో ఉండటం వలన స్టాక్ ప్రైస్ వెంట్ అప్ సార్. అండ్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ దిస్ విల్ గో ఫర్దర్ అప్ అట్లీస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్. సో మీరు కొద్దిగా వెయిట్ చేసి బాగా గ్రో అయిన తర్వాత అమ్ముకోవచ్చు. ఆఫ్టర్ 2 quarters లుక్ ఇన్ టు ద రిపోర్టింగ్ ఆఫ్ ది మెగ్జైన్ డాస్ వాళ్ళ డైరెక్టర్స్ రిపోర్ట్, ఫ్యూచర్ ఫోర్కాస్ట్ చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు. విజయనగరం నుంచి ప్రకాష్ గారు కాల్ చేశారు. ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రత్నాకర్ గారు టాటా మోటార్స్, కోరమాంగల్ కానీ దీపక్ ఫెర్టిలైజర్స్ కానీ ఈ రెండిట్లో ఏది కొనమంటారండి? ఓకే, దీపక్ ఫర్టిలైజర్స్ ఎప్పుడు బాగానే ఉంది సార్. ఐ డోంట్ నో, లాస్ట్ 4 years కాన్స్టెంట్లీ డూయింగ్ వెల్. చూడొచ్చు. ఈవెన్ దీపక్ నిట్రైట్, దీపక్ ఫర్టిలైజర్స్ ఆర్ బోత్ ఆర్ డూయింగ్ వెల్. కరెంట్లీ మీరు టాటా మోటార్స్ వర్సెస్ అదర్స్ ఉన్నప్పుడు టాటా మోటార్స్ కి ఓటేస్తాం. ద రీజన్ ఈజ్ ఆటో సెక్టర్ ఇంకా ఫర్దర్ గ్రో అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈవేలో మెనీ స్టేట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ విత్, మన తెలంగాణ స్టేట్ లో దెర్ ఈస్ నో టాక్సెస్ ఫర్ ఈవీ. సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అదర్ స్టేట్స్. ఇట్ ఇస్ టర్న్ పాజిటివ్ అని అంటున్నారు. అండ్ అదర్ సైడ్ మీకు ఇప్పుడే చెప్పాను, జాగ్వర్ ల్యాండ్ రోవర్ యుఎస్ ఇంపాక్ట్ ఇట్ విల్ కమ్ డౌన్ అనేది. సో ఇట్ విల్ లుక్ పాజిటివ్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. చూస్తూనే ఉండండి.